ఓం శ్రీ సాయిరామ్. మరలా మీ దగ్గరికి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తున్నాను. నా ఆరోగ్య పరిస్థితి అంతగా బాగలేదు. ఆ స్వామి తాలూకా ఆ భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులతో మళ్ళా చక్కగానే ఉన్నాను. నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. ఆ భగవంతుని ఆశీర్వచనాలతో అనుకుంటూ చక్కగా ఉన్నాను. అందుచేత నేను ఒక కోర్స్ లాస్ట్ శనివారం నా ఆపరేషన్ అయింది. సో 10 రోజులే. శుక్రవారం నేను చెప్పాను. సో ఈ మధ్యన గ్యాప్ వచ్చింది. మనం ఇదంతా భగవంతుని సంకల్పం. అది మన చేతిలో ఏమీ లేదు. భగవంతుని ఆశీర్వచనాలు ఉంటే మీరు వినగలరు, నేను చెప్పగలను. ఆ రెండు లేకపోతే నేను చెప్పలేను, మీరు వినలేరు. రెండూ ఉండవు. ఇదంతా మాయాలోకం. మనం సాంఖ్యయోగంలో మనం ఏదైతే నేర్చుకున్నామో హూ ఆర్ యూ అన్నది మన చేతిలోనే లేదు. ఆ అర్జునుడికి చెప్తూనే ఉన్నారు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు అలా బోధిస్తూ ప్రతిదీ నేనే చేస్తున్నాను. నువ్వు ఏదైతే నీ జీవితంలో ఒక్కొక్క ఘట్టాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావో అదంతా నీ బుద్ధి అనుసారం, నీ కర్మ అనుసారం సాగుతూనే ఉంటుంది. దీని గురించి విచారించిన అవసరం లేదు. అయితే మనం కర్మయోగంలో చాలా మట్టుకు నేర్చుకున్నాం. నేను 30 శ్లోకాలు చెప్పాను. ఈరోజు 31వ శ్లోకం. అయితే నా తాలూకా ధ్యేయం ఏంటి, నా ఆలోచన ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఆలోచన రీతులు ఉంటాయి. అయితే నాకు మాత్రం ఏంటంటే నా తాలూకా తపన, నా ఆలోచన మరి ఇంకేం లేదు. ఈ భగవంతుని తాలూకా ఏవైతే మాటలున్నాయో, ఏదైతే గీత అన్నది మనకు వ్యాస భగవానుడు మనకి ఇచ్చాడో అది అందరికీ పంచుదాం అనేసే నా తాపత్రయం. ఎందుకంటే అది మహాజ్ఞానం. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా ధన్యులు అవుతారు. వాళ్ళకి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అంటే జీవితంలో ఎప్పుడైతే మనం బాడీని తీసుకున్నామో ఫ్రమ్ జన్మ అంటే ఫ్రమ్ అవర్ బర్త్, ఏ రోజైతే మనం జన్మించామో అక్కడి నుంచి మనకి వరుస కర్మానుసారం అన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అది మనం నిర్వర్తించక తప్పదు. ప్రతి ఒక్కరికి మీరు ఆలోచించండి. ఎవరైతే మానవ జన్మలో ఉన్నారో అందరూ శాంతి అన్నది లేదు. దెర్ ఈజ్ నో పీస్ ఆఫ్ మైండ్ ఇన్ దైర్ లైఫ్. దట్ మస్ట్ బి ష్యూర్. ఎందుకు లేదు అంటే అది మాయాలోకం. ఇంకంతే. మీకు ఎంత ఒక ధనవంతుని తీసుకోండి, పేదవాడిని తీసుకోండి, వాడికి ఏముండదు, నీకు ఏముండదు. వాడికి సంతృప్తి ఉందో, నీకు సంతృప్తి ఉండదు. ఎందుకు ఈ సంతృప్తి ఉండదు అంటే భగవంతుడు అలా చేశాడంతే. అందుగురించే తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్, నువ్వంటే ఎవరు. ఇదంతా మాయాలోకం.
మనం చూస్తుందంతా ఏదైతే వస్తువులు చూస్తున్నామో, ఏవైతే చేస్తున్నామో దీస్ ఆర్ ఆల్ టెంపరరీ. ఒక్కటి నీకు పెర్మనెంట్ అన్నది లేదు. ఒక్క భగవంతుడే పెర్మనెంట్. అంటే మన ఆలోచనతో మన దేహం ఓన్లీ శక్తితో నడుస్తుంది. ఆ శక్తి అన్నది లేకపోతే మనం మాట్లాడలేము, చూడలేము, వినలేము, ఊపిరి తీసుకోలేము, ఏమీ లేదు. దట్ ఈస్ కాల్డ్ ఆత్మ. ఆత్మ అన్నదే పరమాత్మతో కూడుతుందన్నమాట. ఇది స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత నీకు బుద్ధి. ఈ బుద్ధి తర్వాత నువ్వు ఏవైతే పనులు చేస్తున్నావో అవి కర్మేంద్రియాలతోని, జ్ఞానేంద్రియాలతోని, మీ ఇంద్రియ శక్తులతో అవి నడిపిస్తూ కర్మని చేస్తూ ఉన్నాం. ఇది 100% కరెక్ట్. అయితే ఇంతవరకు మనం 30 శ్లోకాలు నేర్చుకున్నాం. ఎందుకంటే దాంట్లో వెళ్తే మనం ఒక శ్లోకాన్ని మనం ముందుకు నడిపించలేం. ఇది ఈ కర్మయోగం మనం చక్కగా నేర్చుకున్నట్టయితే నువ్వంటే ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఎలాంటి పని చేస్తే ఏమవుతావు, ఎలాంటి పనులు చెయ్యాలి, కర్మ చేయక తప్పదు, ఆ సత్కర్మలు ఎలాంటివి, ఇవన్నీ భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు 31వ శ్లోకం నేను మీ ముందు పెడతాను. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ. ఫస్ట్ వర్డ్ ఏ మే అంటే నా, మతమిదం అక్కడే ఉంది. మతం ఇదం అంటే ఈ మతాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటి ఆ మతం? మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే మంచి పనో, ఏదైతే భగవంతుడు మనకి శాస్త్రాల్లో చెప్పించాడో, ఆయన చెప్పినవి ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ వన్ మతం. అది ఎవరైతే మతం మీద నిత్యం అనుతిష్టంతి మానవ, అది ఫస్ట్ వర్డ్. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ. మానవ అంటే మనుషులు. అంటే ఈ మనుష్యులు ఎలాంటిది? అనుతిష్టంతి అంటున్నాడు. అనుతిష్టంతి అంటే ఎవరైతే ఈ మతం ఇదమన్నాడు అంటే భగవంతుడు చెప్పిన మాటలు, భగవంతుని ఇచ్చిన మనకి ప్రసాదించిన శాస్త్రాలు, ఒక ధర్మం గురించి ఆయన ఏదైతే చెప్పారో అది దట్ ఈస్ కాల్డ్ మతం. ఆ మతం నిత్యం అనుతిష్టంతి అంటున్నాడు. సర్వదా ఎప్పుడు ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో, ఎవరు అవుతారు? మనుషులు కదా. మనుష్యులు ఇది ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి ఏంటంట? శ్రద్ధావంత అనసూయంత ముచ్యంతే తే అపి కర్మవిహి అన్నాడు. నేను పూర్తిగా ఒకసారి శ్లోకం చెప్తాను చూడండి. ఎవరైతే ఈ మతాన్ని శ్రద్ధగా అనుసరిస్తారో, ఓ మానవ అంటే ఆయన కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో, ఎలాగ అనుసరించాలి? శ్రద్ధతో. ఎవరైతే శ్రద్ధతో అనుసరించాలి. అది కాక ఇంకేంటంటున్నాడు? శ్రద్ధావంత అనసూయంత అన్నాడు. అనసూయంత అంటే అనసూయంత అన్నది అది ఆపోజిట్ సైడ్. ఇక్కడ శ్రద్ధ,
అక్కడ అనసూయంత. శ్రద్ధ అన్నది నీలో ఉన్న లోపల నుంచి వచ్చింది శ్రద్ధ. అనసూయంత. అనసూయంత అంటే దోషబుద్ధి లేని వారై ఉండాలి. అంటే భగవంతుణ్ణి ఎప్పుడున్నూ మంచిగానే ఆలోచించాలి. ఆయన్ని ఎప్పుడూ చెడ్డగా ఆలోచించుకోకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన భగవంతుడు, శక్తి స్వరూపుడైన భగవంతుడు, శక్తిశాలి అయిన భగవంతుడు. ఆయన మొత్తం ఇదంతటికన్నా ఆయనే చూస్తూ ఆయనే అన్నీ చేస్తున్నారు. ఇంత శక్తివంతుడైన ఆ భగవంతుణ్ణి ఎవరు దూషించడానికి అర్హులు కాదు. దూషించినట్టయితే వాళ్ళు మైనస్ పాయింట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం మహాభారతంలో ఎన్నో చూసాం. ఆయన దూషించిన వాళ్ళని ఏంటేంటి చేశాడు ఏంటి అన్నది మనం చూస్తూనే ఉన్నాం. దుష్టరక్షగా ఆయన ఎన్ని చేశారో. అయితే ఇందులో మాత్రం శ్రద్ధావంతం అనసూయంత ముచ్యంతే. అంటే శ్రద్ధగా అది మీరు అనుసరించినట్టయితే మీరు ముక్తులు అవుదురు అనేసి. దేని నుంచి విముక్తి అవుతారు? కర్మబంధం నుంచి, అంటే జనన మరణాల నుంచి మీరు విముక్తులు అవుతారు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధావంతం అనసూయంత ముచ్యంతైతే అభికర్మహి అనేసి. ఇదొక సాధన. ఇది ఎలాంటి సాధన? చాలా గొప్పతనమైన సాధన. మతమిదం అంటే ఈ సాధన ఎలాంటిది? ఆయన చెప్పే శాస్త్రాలు, ఆయన చెప్పే మాటలు అవన్నీ మనం అనుసరించడం అయితే అన్నమాట. మీకు ఏవైతే భగవంతుడు ప్రాప్తించాడో, మీ కర్మానుసారం మీకు ఇది ఈ జన్మలోకి వచ్చిందో, కర్మానుసారం మీకు ఈ వచ్చిన కర్మ, ఆ తర్వాత భగవంతుడు మీకు నియమించిన కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని మీరు చక్కగా సక్రమంగా నిర్వర్తించాలి. ఏంటా కర్తవ్యం చెప్పాడు? మీకు ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ అది చాలా చక్కగా మీరు నిర్వర్తిస్తూ వెళ్ళాలి. అంటే మీ తాలూకా కర్మ, మీరు ఏదైతే పనిచేస్తున్నారో అది సత్కర్మగా చక్కగా మీరు పనిచేసుకోవాలి. అదే సాధన. అదే సాధన. ఇది శ్రద్ధావంత అనసూయంత రెండు చెప్పాడు. శ్రద్ధ గలవారై ఉండాలి. భగవంతుణ్ణి దూషించకుండా ప్రేమగా ఆయన్ని చూస్తూ ఉండాలి. ఎవరు? భగవంతుడు. ఆయనే సాక్షాత్ పరమాత్ముడు, అతనే పరమేశ్వరుడు. ఆయన శక్తి అర్థం చేసుకోలేక, ఆయన మీద విశ్వాసం లేక, విశ్వాసం లేనివారు అరే నాకు శక్తి ఉంది, నా పని నేను ఏదో చేసుకుంటున్నాను, ఆయనకేంటి, భగవంతుడు నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న భావన చాలామందికి ఉంటుంది. ఎందుకంటే తనకు అన్నీ ఇచ్చాడు. ఒక ఈగోయిజం, ఒక గర్వం అది ఏర్పడుతుంటుంది. అది ఏర్పడిన తర్వాత మీకు ఇంకా భగవంతుడినే మర్చిపోయారు. ఎప్పుడైతే ఆ విధంగా మీరు చేసినట్టయితే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. నేను ఇక బట్టి ఏం చెప్తున్నానంటే శ్లోకం, దాని తాలూకా మీనింగ్, అది ఆ వర్డ్లో వచ్చిన ఇవే నేను చెప్తాను. అంతవరకు చెప్తూ మీకు ఈ శ్లోకాన్ని మీతో చదివిస్తాను. ఒక్కసారి అదే శ్లోకం చూడండి. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే కర్మయోగంలో 31వ శ్లోకం. 30 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంత మానవ శ్రద్ధావంత అనసూయంత ముచ్యంతేతి
అవి కర్మవి. వారికి కర్మబంధాల నుండి నేను విముక్తి చేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పుడు చేస్తాడట? నువ్వు వాటిని అనుసరించినట్టయితే. నీకు భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి. వాటి మీద నీకు అంటే ఆ మతము, ఆ తాలూకా సాధనలు, ఆ తాలూకా రీతి ఇవన్నీ మీకు అర్థమైనట్టు అందులో శ్రద్ధ ఉండి ఆ భగవంతుడిని మీరు ప్రార్థించో అంతా నువ్వే అనేసి మీరు కనిపించారు. అక్కడ భగవంతుడు చెప్పాడు, మన్మనాభవం మద్భక్త మధ్యాజీమాం నమస్కురు మమై వైశ్యస్య సంతతి ప్రతిజానే ప్రియాసమి అనేసి మనకి 18వ దీంట్లో చెప్పాడు, మన్మనాభవం మద్భక్తం అనేసి. అంటే అర్జున, నీవు నాయందే మనసుని నిలుపుకొని ఉండాలి. నాయందే నిలుపుకో. నువ్వు నా భక్తుడు అవ్వు. నన్నే నువ్వు సేవించు. నన్నే నువ్వు నన్ను ప్రణమిల్లు, నాకు పూర్తిగా అర్పించు. నీ కర్మల్ని, నీ సేవి అన్నీ నాకు అర్పించి శరణాగతి అవ్వు. అప్పుడు నేను చూసుకుంటాను. అది కూడాను నమ్మకంగా చేయాలి. మన్మనాభావం మద్భక్తం మధ్యాజీమాం నమస్కరు మమే వైశ్యాస సత్యం. మళ్ళీ నేను ఈ లోకం కలితే మనకి లేదు. ఇలా నేను ఒక్కొక్కటి నేను చెప్తూనే ఉంటాను. ఈవేళ నేను 31 చెప్పాను, రేపు 32. జస్ట్ నేను శ్లోకం దాని తాలూకా అర్థం చెప్తూ నేను ముగించుకుంటాను. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.